ఇందిరమ్మ టవర్స్ సంబంధించి హైదరాబాద్ పరిధిలో దాదాపు 20 నియోజకవర్గాల సంబంధించి కూడా మరి నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో, నేటి నుంచి 28, 29, 30, 31 ఈ 4 తేదీలలో కూడా 4 రోజులలో కూడా మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లక్కీ డ్రా తీస్తా ఉన్నారు. సో, ఇవాళ 4 నియోజకవర్గాలకు సంబంధించి, రేపు ఇంకో 4 నియోజకవర్గాలకు సంబంధించి అట్లా 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ నెల 31 వరకు కూడా లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. మనం చదివినిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేటి నుంచి ఇందిరమ్మ టవర్స్ లక్కీ డ్రా అనేది కనిపిస్తూ ఉంది. నాంపల్లి, రాజేంద్ర నగర్లోని పాల్గొన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపికకు మరి శుక్రవారం లక్కీ డ్రా నిర్వహించనున్నది. రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లి, నాంపల్లి అండ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో కూడా జరిగేటటువంటి కార్యక్రమాల్లో లక్కీ డ్రా తీస్తారు. నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూడా రెడ్ హిల్స్, వైట్స్ అండ్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటలకు కూడా జరిగే కార్యక్రమంలో కూడా మంత్రి పొంగులేటి పాల్గొని మరి డ్రా తీస్తారంటూ తెలుస్తుంది. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాలలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇందిరమ్మ టవర్స్ పథకంలో భారీగా లాటరీ ప్రక్రియ శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నారు. సో, రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 4 రోజుల పాటు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ లాటరీ ప్రక్రియకు సంబంధించి తనేటి అదంతా కూడా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. సో, లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని హౌసింగ్ బోర్డు వెబ్సైట్లోను, మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో టీజీఎస్డి, అదేవిధంగా ఉన్నటువంటి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కూడా చూడవచ్చు అంటూ కూడా మరి అదేవిధంగా శుక్రవారం కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం మరి గాజుల రామారం గుడి మైసమ్మ ఫంక్షన్ హాల్లోను కూడా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లిలోను కూడా మల్లారెడ్డి గార్డెన్స్లో లాటరీ జరుగుతుంది. సో, శనివారం నాడు మరి ఖైరతాబాద్ నియోజకవర్గం కుమరంభీం భవన్ సంబంధించి, ఆదివాసీ భవన్ సంబంధించి, కూకట్పల్లికి సంబంధించి కేపీహెచ్పి కమ్యూనిటీ హాల్లో జరుగుతుందట. అంబర్పేటకు సంబంధించి కూడా మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందట. బహదూర్పురకు సంబంధించి ఎస్డిఆర్ ఫెర్లో ప్యాలెస్లో కూడా లాటరీ నిర్వహిస్తారట. అయితే ఈ నెల 30న షేర్లింగంపల్లి, గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్ర ప్రాంగణంలోను కూడా మలక్పేట, చెంపపేటలోని సాదియా ఫంక్షన్ హాల్లో కూడా మరి లక్కీ డ్రా తీస్తారు. ఇబ్రహీంపట్నంకి సంబంధించి బండ్లగూడ రాజు మరి స్వగృహ కమిటీకి సంబంధించి హాల్లో కూడా, మరి మేడ్చల్కి సంబంధించి పోచారం స్వగృహ కమిటీకి సంబంధించిన హాల్లో కూడా లాటరీ నిర్వహిస్తారు. ఈ నెల 31 వరకు కూడా మల్కాజ్గిరి మరి కౌకూర్ ప్రాజెక్టులో, అదేవిధంగా ఈ అల్వాల్కి సంబంధించి కూడా వివిఆర్ గార్డెన్స్లో, సనత్ నగర్ సంబంధించి పాటగడ్డ హెవెన్ ప్యాలెస్లో, అదేవిధంగా ఫంక్షన్ హాల్లలో, దాంతోపాటు మహేశ్వరంకి సంబంధించి కూడా బడంపేట ప్రజాభవన్లో కూడా మరి లాటరీలను నిర్వహిస్తున్నట్లు కూడా గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇది దాదాపు 16 నియోజకవర్గాలకి సంబంధించి కూడా 16 నియోజకవర్గాలకి సంబంధించి కూడా ఈ లక్కీ డ్రా అనేది తీస్తూ ఉన్నారు. ఈ నేటి నుంచి, అంటే ఈ రోజు నుంచి 31 వరకు కూడా, సో 4 రోజుల పాటు ఒక్కొక్క రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మరి ఈ లక్కీ డ్రా సిస్టమ్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. సో, దాని ద్వారా ఎవరైతే ఎంపిక అవుతారో సో వారిని ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, సో ఫర్దర్ ప్రాసెస్కి కూడా వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు ఈ విధంగా కడతారంటూ కూడా ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తూ ఉన్నది. సో, ఎవరైనా కూడా అర్హులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి అనే దాన్ని కూడా అప్పటి నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు హౌసింగ్ బోర్డు చెప్తా ఉంది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఏం జరుగుతూ ఉంది ఇందులో అంటే, ఇక్కడ ప్రధానంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా 10 సంవత్సరాలు ఇక్కడ ఈ క్యూర్ పరిధిలో నివసించిన వారే అప్లై చేసుకోవాలి. కానీ వివిధ ప్రాంతాల్లో అప్లై చేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. చాలామంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి మనకి కనిపించి, దాదాపు 20,000 మందికి సంబంధించి కూడా రిజెక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో, అందులో 90% కూడా అవుట్ ఆఫ్ క్యూర్ పరిధి ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి వాళ్ళే అప్లై చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో, దాంతోపాటు 40,000కు సంబంధించి కూడా ఇప్పుడు లాటరీ సిస్టమ్ అనేది తీస్తూ ఉన్నారు.
మరి అందులో ఎంతమందికి ఇల్లు వస్తుంది, ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈరోజు మరి నాంపల్లి, అదేవిధంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, వేరే నియోజకవర్గాలు అంటే 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు మనకి ప్రత్యక్ష ప్రసారం సంబంధించి కూడా చూపించబోతా ఉన్నారు. సో, ఇట్లా షెడ్యూల్ ప్రకారంగా ఇంతకుముందు మనం చదువుకున్నాం గదా! సో, ఈ షెడ్యూల్ ప్రకారంగా కూడా మరి 4 రోజుల వరకి ఒక్కొక్క తేదీ రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లక్కీ డ్రాను తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో, ఈరోజు తొలి రోజు కాబట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటా ఉన్నాడు. నాంపల్లికి 11 గంటలకు వెళ్తాడు. అదేవిధంగా అక్కడ రాజేంద్ర నగర్‌కి సంబంధించి కూడా 12 గంటలకు వెళ్ళి ఈ లక్కీ డ్రా సిస్టమ్‌లో ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉన్నది. సో, ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు రాదో, లేకపోతే వారికి ఈ లాటరీ సిస్టమ్‌లో వారి పేరు లేకపోతే వారు ఇచ్చినటువంటి 10,000కి సంబంధించి, ఎందుకంటే చాలామంది అడుగుతా ఉన్నారు. కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. అన్నా, ఆ 10,000 ఎప్పుడొస్తాయి ఏంటనేది అడుగుతా ఉన్నారు. సో, దానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది హౌసింగ్ బోర్డ్‌కి సంబంధించి. సో, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి 10వ తారీఖు లోపల ఈ 10,000 అనేది ఏదైతే టోకెన్ అమౌంట్ పే చేశారో, ఆ టోకెన్ అమౌంట్ అనేటిది ఈ ఫస్ట్ నుంచి 10వ తారీఖు వరకి కూడా మరి అకౌంట్‌లలో పడతాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎవరు కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే అర్హులు ఉంటాయో వారికే వస్తుంది. దాంతో పాటు ఈ లక్కీ డ్రాలో ఒకవేళ మీరు అర్హులుండి, మీ క్యూర్ పరిధిలో ఎట్లాంటి ఇల్లు లేకుండా, దాంతో పాటు 10 సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉంటున్న వారు ఎవరైనా ఉన్నా కూడా వారికి తర్వాత విడతల వారికి కూడా మరి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించినట్టుగా తెలుస్తా ఉంది హౌసింగ్ బోర్డ్‌కి సంబంధించి. సో, ఇక్కడ ఎవరికైనా ఇల్లు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ విడతలలో అప్లై చేసుకోండి. ఆ విడతలలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా నిరాశ చెందనాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతి ఒక్కరికి, పేదలకి, క్యూర్ పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇల్లు కట్టి తీరాలని ఒక సంకల్పంతోని ముందుకు వెళ్తా ఉంది. పేదలకే ఇండ్లు ఇచ్చేటటువంటి దిశగా మరి నిర్ణయాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ప లోపారికారి ఒప్పందాలు కావచ్చు, పైరోగాలు కావచ్చు, ఏది చేసినా కూడా ఇక్కడ యూజ్ ఉండదు. అలాంటివి ఏమైనా ఉంటే కూడా మానుకోండి. వాటికి డబ్బులిచ్చి మోసపోకండి మధ్యవర్తులకంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కీలక ఆదేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ఈ 4 రోజులు మరి లక్కీ డ్రా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.